అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఎలాగున్నారు? బాగున్నారు కదా? మీరు పిల్లల కుటుంబంతో కూడా మన ప్రభు నేటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 21వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 21వ కీర్తన 4వ వచనం. శామ్స్, ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు అతని అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు మన ఆయుస్సుని పొడిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మరి మన కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నాడు కదా. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు అతని అదే అనుగ్రహించి ఉన్నావు అని పరిశుద్ధ గ్రంథంలో మాట రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి దేవుడు ఆయుస్సుని ఇచ్చినట్లు వరం అడిగినప్పుడు పొడిగించినాడు దేవుడు? మరి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో 6వ వచనంలో మరి హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాలు ఆయుస్సుని పొడిగించినట్లు ఆ వరాన్ని దేవుడు అతనికి ఇచ్చినట్లు మనము చూస్తున్నాం కదా. మరి హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావని తెలియజేసినప్పుడు హిజ్కియా మరి ఏమని ప్రార్థన చేశాడు? అతడు చేసిందంతా కూడా ముందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా, మీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకుంటున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో. యథార్థవంతుడినై సత్యంతో నీ సన్నిధిలో ఎలాగ నడుచుకుంటున్నో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీటి విరిసి ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాలు హిజ్కియాకి దేవుడు ఆయుస్సును పొడిగించినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మితుషులు అనేటువంటి వ్యక్తికి 969 సంవత్సరాల ఆయుష్ని దేవుడు అతనికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అది హైయెస్ట్ అంటూ మొట్టమొదటిసారిగా ఎక్కువ దినాలు బతికినటువంటి వ్యక్తి మెతుషల అనేటువంటి వ్యక్తి. దేవుడు అతనికి అంతగా ఆయుష్ను పొడిగించినట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత భూమి పైన పాపము ఎక్కువైపోతుంది, ప్రారంభమైపోయింది. ఎక్కడ చూసినా పాపము పాపము పాపము, పాత రోత జీవితాలు, భయంకరమైన పాపము, అన్యాయం, అక్రమాలు, లంచాలు, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టకరంగా జాస్తి అయిపోవడం వల్ల ఆయుస్సు వాళ్ళు చేసినటువంటి క్రియలే వాళ్ళని ఆయుస్సు తగ్గిస్తూ వచ్చేసింది అనమాట. కడసికి ఇప్పుడు ఎక్కడైనా 100 సంవత్సరాలు కూడా కాదు, 60, 70, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అని చెప్తుంది దేవుని లేఖనాలు కదా. ఈరోజు ఆయుస్సు నిమ్మని నువ్వు కుటుంబంలో బిడ్డలకి, మనకి, మన యజమానులకి చూడండి, కుటుంబంలో మరి ఆయుస్సు నిమ్మని దేవుని అడుగుతున్నామా? ఈరోజు మనకి దేవుడు ఖచ్చితంగా ఈరోజు మనకి ఆయుస్సుని మనం వరం అడిగినామంటే దేవుడిని ఖచ్చితంగా దేవుడు మనకు ఆయుస్సుని పొడిగిస్తాడనమాట. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆకాశం మహాకాశం పట్టజాల దేవుడు. ఆయన మాట సెలవిస్తే జీవ మరణంలో ఆయన నాలుక వశం ఉన్నాయి. ఆయుస్సునిచ్చే దేవుడు ఆయన, ఆయుస్సుని తీసుకునే దేవుడు కూడా ఆయనే. మన దేవుడు ఎలాంటి దేవుడు? చాలా గొప్ప దేవుడు ఆయన కదా. ఈరోజు నువ్వు ఈ ఆయుస్సు చూడండి, ఎక్కడ చూసినా కానీ అబ్బా నా కుమారుడు 29 సంవత్సరాలమ్మా, 20 సంవత్సరాలమ్మా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు, మరి అనేక ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోయినాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఇలాగా చూడండి, ఎందుకు వాళ్ళు ఇంత త్వరగా ఇలాగా భూమిలోకి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? దేవుడు మరి ఆయుస్సుని ఇస్తే, మరి ఆయుస్సుని ఇమ్మని అడిగితే, వరం అడిగితే ఇచ్చే దేవుడు అంటున్నాడు. మరి ఆయుస్సుని ఎలాగిచ్చినాడు మరి హిజ్కియాకి దేవుడు? అతడు నీతిమంతుడు, యథార్థంగా దేవుని సన్నిధిలో సత్యంతో నడుచుకున్నాడు అనమాట. ఆయన నీతిని, యథార్థతను, సత్యమును ఆయన విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో యథార్థవంతుడుగా అతను నడుచుకున్నాడు అనమాట. ఈరోజు నువ్వు యథార్థవంతుడుగా జీవిస్తున్నావా? పాప రోత జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావా? లోకాన్ని మరి వెంట పెట్టుకొని జీవిస్తున్నావా? ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈరోజు నువ్వు యథార్థంగా సత్యంతో దేవుని సన్నిధిలో జీవిస్తే, ఆయుస్సుని మన్ను దేవుని వరం అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు అనారోగ్య సమస్యలో నుంచి లేవనెత్తి నీకు ఆయుస్సును పొడిగిస్తాడు దేవుడు. నువ్వు బ్రతకవు, నీ క్యాన్సరు, నీకు కిడ్నీ సమస్య ఉంది, నువ్వు బ్రతుకువా అని డాక్టర్ చెప్పినప్పుడు దేవుణ్ణి చూడండి, నువ్వు జీవించినటువంటి జీవితంలో దినాలు ఎలాగ జీవించినావంటే దేవునికి ఆయస్కరంగా జీవించినావా, దేవునికి ఇష్టానుసారంగా జీవించినావా?
హిజ్కియా మరి చూడండి, నీ సన్నిధిలో నేను యథార్థవంతుడినై సత్యముతో ఎలా నడుచుకుంటున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడిగాడు దేవుణ్ణి. ఈ రోజు నువ్వు అలాంటి అలగడుతున్నావు దేవుణ్ణి అలాగా అడగలుగుతున్నావు దేవుని ధైర్యంగా? ఖచ్చితంగా దేవుడు నీకు ఆయుస్సును పొడిగిస్తాడు దేవుడు. లేదు నువ్వు లోకంలో ఉండి దేవుని ఆయుస్సును అడిగితే నాకు అడగడానికి కూడా నాకు అర్హత లేదని నీకే తెలుసు, నీ మనసుకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, దేవుని అడిగే అర్హత కూడా నాకు లేదని. మీరు యథార్థంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన ఆయుస్సును పొడిగించే దేవుడు. హిజ్కియాకు ఆయుస్సును పొడిగించిన దేవుడు, మెతుషాలకు మంచి ఆయుస్సునిచ్చిన దేవుడు, మన పితరులందరికీ మంచి ఆరోగ్యం ఆయుస్సునిచ్చిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనిషిని మనల్ని సృష్టించిన మహా గొప్ప దేవుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి ఆయన ఆయుస్సుని ఇవ్వగలడు, తగ్గించగలడు. ఆయన చేతులు సమస్తం ఉన్నాయి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావు మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథంలో 10:27 కూడా చూడండి. సామెతల గ్రంథము 10:27 వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోయిను పోవును. భక్తిహీనంగా నడుచుకుంటున్నావా? భయభక్తితో దేవుని యందు ఈరోజు నువ్వు నడుచుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు విమర్శించుకో అని చెప్తుంది దేవుని లేఖనాలు. పరీక్షించుకో. నీ యథార్థ హృదయము నిన్ను కాపాడుతుంది, నీ నీతి నిన్ను బ్రతికిస్తుంది. నీ ధనం కాదు, నీ డబ్బు కాదు నేను ఆయుస్సును పొడిగించేది, నీ యథార్థత, నీ నీతి, నీ సత్యము ఈరోజు నీకు ఆయుస్సును పొడిగించి నేను గొప్పవాడిగా చేస్తుంది అనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్న దీర్ఘాయువునకు కారణము. దేవుడు ఏంటి నువ్వు భయపడుతున్నావా ఈరోజు? దేవుడు ఏమిటి, నాకేమిటి దేవుడు చేసినాడులే అని దేవుని తుణీకరిస్తున్నావా? దేవుణ్ణి చూడండి అవమానపరుస్తున్నావా? ఎన్నిసార్లు మనం దేవుణ్ణి అవమానపరిచే వరంగా ఉంటున్నాము ఈరోజు నువ్వు బ్రతుకు మారవా? ఈరోజు నీ హృదయం మారాలి, నీ మనసు మార్చుకోవాలి. ఈరోజు దేవుని తట్టు తిరిగితే నీకు నీ పిల్లలకి దేవుడు ఆయుస్సును అనుగ్రహించి దీర్ఘాయువును అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. దీర్ఘాయువునకు కారణం అంటున్నాడు అనమాట. భక్తిహీనతలో ఉంటావా? ఆయుస్సు తగ్గిపోతుంది ఖచ్చితంగా. నా బిడ్డలు చిన్న బిడ్డల వయసులోనే ఇలాగ భూలోకం నడిచిపెట్టి వెళ్ళిపోయాయా అని ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఈరోజు ఇన్ని కుటుంబాలు ఇలాగ జరగలేదు, ఎన్నో కుటుంబాలు ఇలా జరగడం మనం చూస్తున్నాం కదా. చూసి కూడా నువ్వు మారకుండా జీవిస్తున్నావంటే నీకు దేవుడంటే భయం లేదు, దేవుడంటే నీకు కొంచెం కూడా భక్తి లేదు, భయం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువుని దేవుడు పొడిగిస్తాడు, నీ ఆయుస్సును పొడిగిస్తాడు దేవుడు. యథార్థ హృదయంతో సత్యంతో ఈరోజు నడుచుకుంటావా? ఈరోజు ఇంక నుంచి నేను పాపం చేయను ప్రభువా, పాపరోత జీవితాన్ని నేను పక్కన పెట్టి సమాధి చేసేసి ప్రభువా మీ పాసానికి వస్తున్నానని దేవుని అడుక్కుంటే ఖచ్చితంగా మనం క్షమించి దేవుడు నీ ఆరోగ్యాన్ని దీవించి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము ఆయుస్సును పొడిగించి సదాకాలము దీర్ఘాయుక్కంగా మనల్ని కారకులంగా చేస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన అందరి జీవితాలు ఈ వాగ్దానం దేవుడు మంచి ఆయుస్సునిచ్చి దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈరోజు కాపాడబోతున్నాడు. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దయచేసి దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసయ్యా, ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం ప్రభా మరి నాయన ప్రభా అతడు నాయన ఆయుస్సుని మమ్మల్ని అడుగుగా అతనికి నాయన అది వరం అడుగుగా నువ్వు అతనికి అది అనుగ్రహించినట్లు నాయన ప్రభా మరి కీర్తన గ్రంథం లేఖనా చెలవుస్తున్నాయి. నిజంగా ఆయుస్సుని హిజ్కియాకు 15 సంవత్సరాలు పొడిగించిన మహా గొప్ప దేవుడు. ఎందుకంటే మీ చేతిలో మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు కాబట్టి, మా తండ్రి కాబట్టి సమస్తం నువ్వు మీ చేతిలో ఉంది ప్రభా. మీ నోటి మాటతో సమస్తాన్ని సృష్టించగలవు నాయన, మా జీవితాలు మార్చగలిగిన దేవుడు తండ్రి. పాపరోత జీవితాలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళ మారు మనసు పొంది మీ సన్నిధానికి రావడానికి వాళ్ళ బ్రతుకులు మార్చు ప్రభావ. సహాయం చేయండి. ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కానీ వివాహం తెచ్చేయండి ప్రభావ. ఎంతో మంది గర్భాలు లేవని నాయన ప్రభావ మెసేజ్ చేస్తున్నారు ప్రభావ. అందరి జీవితాలు మంచి గర్భఫలం అనుగ్రహించండి తండ్రి నాయన. సుబ్రహ్మణ్య కుటుంబంలో మంచి గర్భఫలం అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. సిద్ధు కుటుంబంలో ఒక కుమారుని అనుగ్రహించి సహాయం చేయండి. ఎంతో మంది నాయన ప్రభావ గర్భం లేక బాధపడుతున్నారు, వాళ్ళందరి గర్భాన్ని ముట్టిన ఆయన మంచి కుమారుని అనుగ్రహించి సహాయం చేయండి. రోగములతో బాధపడుతున్నందుని ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబంలో అసమాధానం కలిగిన భార్య భర్త మీద గొడవలతో విడిపోయిన కుటుంబాలు ఏకజనంగా చేయండి, సమకూర్చండి, మంచి ఆరోగ్యంతో నింపండి, సమాధానంతో నింపండి, సహాయం చేయమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.